హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో సూరజ్ దీపకు అండగా ఉండి జ్యోత్స్నకు ధీటుగా దీపను పోటీ పడేలా చేసి దీపను సీఈఓగా చేసి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తాడు సూరజ్. మరి అసలు ఏం జరిగింది? సూరజ్ దీపకు అండగా ఉండడం ఏంటి? మరి సూరజ్ దీపకు అండగా ఉండడం వెనుక ఆ కథ ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్లోకి వెళ్తే కార్తీక దీపం సీరియల్లో దీప కోసం కార్తీక్ చాలా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ దీపకు ఇప్పుడు చదువు రాదు. ఈ 10 రోజుల్లో తను ఏం చేస్తుంది? ఏం చేసినా ఈ 10 రోజుల్లో తను ఏమీ నేర్చుకోలేదు. అంత ఈజీ కూడా కాదు. కానీ దీపకు అన్నీ నేర్పించాలి అనే తపన కార్తీక్కి ఉంటుంది. కానీ జ్యోత్స్న పెట్టిన ఆ గడువు వల్ల, జ్యోత్స్న చెప్పిన ఆ కండిషన్స్ వల్ల ఇక దీపకు కార్తిక్ ఏ విధంగా హెల్ప్ చేయలేకపోతాడు. కార్తికే కాదు, దశరథ కూడా ఏ హెల్ప్ చేయలేకపోతాడు. కానీ దీపకు మాత్రం దశరథ ఒక సలహా అయితే ఇస్తాడు. అయినా నువ్వు పీహిని పెట్టుకో, నీకోసం నిన్ను నమ్మి నీకోసం వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకో దీప అంటూ సలహా అయితే ఇస్తాడు. అయితే అంత జెన్యున్గా, అంత ట్రస్టెడ్గా ఉన్నది ఎవరు అని ఆఫీస్లో అనుకుంటే, ఆఫీస్లో అందరూ మన వైపు ఉన్నట్టుగానే ఉండి అందరూ జ్యోత్స్నకు పనిచేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆఫీస్లో కాదు అని చెప్పేసి సూరజ్ దగ్గరికి వెళ్తుంది. అయితే అసలు దీప ఎక్కడికి వెళ్తుందా అని ఫాలో చేస్తూ దీపను ఫాలో అవుతూ జ్యోత్స్న కూడా వెళ్తుంది. అయితే జ్యోత్స్న చూస్తుందని తెలుసుకోకుండా దీప అయితే సూరజ్ దగ్గరికి వెళ్తుంది. సూరజ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అసలు దీప చాలా రిక్వెస్ట్ చేస్తుంది. సారీ దీప గారు, నాకు నిజంగా మీకు హెల్ప్ చేయాలని ఉంది, కానీ నేను ఒకరి కింద పని చేయలేను. అయినా నా వల్ల కాదు. ప్లీజ్ మీరు ఈ విషయంలో ఇంకెవరినైనా చూసుకోండి. నాకు నిజంగా బాధగా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే మీరు అంత గొప్పవారు, మీరు మంచివారు కూడా, కానీ మీలాంటి వాళ్ళకి సహాయం చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు ఒక మనస్సాక్షి ఉంటుంది. ఆ మనస్సాక్షి ఇందుకు ఒప్పుకోదు. ఒకరి చేతి కింద పని చేయకుండా నా స్వయం ఉపాధి పెట్టుకోవాలనుకున్నాను, అందుకని ఇదంతా చేస్తున్నాను అని చెప్పేసి సూరజ్ అయితే చెప్పి, అది కాదు, మీ వర్క్ చేసుకుంటూనే నాకు చేయొచ్చు కదా అనగానే, నేను అక్కడికి వచ్చి నేను మీతో ఉండి పని చేయాలి అంటే ఒక్కసారి కార్పొరేట్ రంగంలోకి అడుగు పెట్టామంటే మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేని పరిస్థితి అందులో ఉంటుంది. కాబట్టి నేనేమీ చేయలేను. ప్లీజ్ ఇంకా మీరు నన్ను ఎక్కువ రిక్వెస్ట్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పేసి దీప అయితే వెళ్ళిపోతుంది. అయితే జ్యోత్స్న మాత్రం అసలు ఎందుకు వెళ్తుంది, అసలు ఏం మాట్లాడుతున్నారు అని వినిపించుకోదు. అంటే దూరం నుంచి ఉండి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి వాళ్ళు మాట్లాడిన సంభాషణ ఏంటో తనకి తెలీదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు దీప. ఆ సూరజ్ గారిని కలిసి నన్ను చాలా మోసం చేస్తున్నావు. అసలు మీ ఇద్దరు మాట్లాడుకున్నది ఏంటో నాకు తెలీదు. కానీ ఎంత మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకున్నా నా నాశనం గురించే మాట్లాడుకుని ఉంటారు. చెప్తాను, ఆ సూరజ్ గాడు ఇక ఈ భూమి మీద లేకుండా చేస్తాను. అసలు ఆ సూరజ్ గాడికి గట్టిగా వార్నింగ్ ఇస్తే కానీ తిక్క కుదరదు. నన్నే ఆ ఇంట్లో పని మనిషిగా చేస్తాడా? అసలు ఆ సూరజ్ గారిని టీ స్టాల్కి, ఫుడ్ స్టాల్కి నన్ను సర్వర్గా చేయడం ఏంటి? అసలు ఇంతకు ఇంత ఆ దీపతో పాటు ఈ సూరజ్ గాడి మీద కూడా పగ తీర్చుకోవాలి. ఆ దీపను, ఈ సూరజ్ గారిని ఈ భూమి మీద లేకుండా చేయాలి. అసలు వీళ్ళిద్దరూ లేకపోతే నాకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇక బావ దీప కోసం 2-3 రోజులు ఏడ్చి ఆ తర్వాత నా వాడవుతాడు. ఇక నా మనసుకు నచ్చిన నా బావ నా సొంతం అవుతాడు. అలాగే కొన్ని వేల కోట్ల ఆస్తులు నా సొంతం అవుతాయి. అప్పుడు నేను ఎవ్వరికీ బాధపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ నాటకం ఆడాల్సిన పని లేదు. నా మీద ప్రేమతో బావ నన్ను ప్రేమగా చూసుకుంటాడు అంటూ ఇక అంటూ ఉండగా మళ్ళీ అంతలోనే శౌర్య కూడా గుర్తొస్తుంది. అమ్మో, ఇదొకటి ఉంది కదా, శౌర్య దీప రక్తం కదా, అంటే శౌర్యను కూడా అడ్డు తొలగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దీప రక్తం అంటే ఆ ఇంటి వారసురాలుగా శౌర్య అవుతుంది కదా. ఒకవేళ దీప ఆ ఇంటి అసలైన వారసురాలు అని తను పోయాక తెలిసినా కూడా తనకంటూ సంబంధం ఉన్నవాళ్ళు ఎవ్వరు ఉండకూడదు. ఇక ఈ ముగ్గురు నా జీవితంలో చాలా అడ్డు వస్తున్నారు కాబట్టి వాళ్ళని అడ్డు తొలగించుకుంటాను. ఒకవేళ దీపే వారసురాలు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు నన్ను ఏమి చేయలేరు. ఈ ముగ్గురు
నా లైఫ్లో లేకుండా చేస్తాను అని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి ఒక ప్లాన్ చేయాలనుకుంటుంది. ముందు అసలు సూరజ్ గారు దీపతో ఏం మాట్లాడాడు, అసలు దీప ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంటి, అసలు ముందు ఏంటో నేను వెళ్ళి కనుక్కుంటాను అనుకుంటే దీప దీప గురించి కనుక్కోవడానికి సూరజ్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మేడం గారు ఇక్కడికి వచ్చారు అంటూ సూరజ్ వెటకారంగా అడుగుతాడు. ఇక తర్వాత ఏంటి నీ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చానని చీప్గా కనిపిస్తున్నానా అంటూ అనగానే, అయ్యో అలాంటిదేం లేదండి, నేను మిమ్మల్ని రెస్పెక్టెడ్గానే మాట్లాడుతున్నాను. మీరే మీ తర్వాత వాళ్ళని మీకన్నా డబ్బు తక్కువ ఉందని వాళ్ళని చిన్న చూపు చూస్తూ ఉంటారు. నాకు అలాంటిదేం లేదు. ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్నవాళ్ళైనా ఇచ్చే మర్యాద ఇస్తాను, తీసుకునే మర్యాద తీసుకుంటాను. రెండిట్లో ఏది తేడా జరిగినా ఊరుకోను అంటూ సూరజ్ అయితే వార్నింగ్ ఇస్తాడు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా, నా మీదకే రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నావు, అసలు ఆ దీప్ ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చింది అనగానే, ఆవిడ ఇక్కడికి ఎందుకు వచ్చిందనేది మీకెందుకు చెప్పాలి, అయినా అది మా పర్సనల్, మీతో అన్నీ చెప్పాలని లేదు కదా అనగానే, ఏంటి పర్సనల్, పెళ్ళైన ఆడదాంతో నీకేంటి పర్సనల్, ఆ పెళ్ళైన ఆడది మొగుడికి తెలియకుండా ఇక్కడికి వచ్చింది అంటే అది పర్సనల్ ఎలా అవుతుంది, ఈ విషయం చాలు, దీప క్యారెక్టర్ గురించి నేను అక్కడ అడ్డు పెట్టి దీపక్ క్యారెక్టర్ని చెడగొట్టడానికి అంటూ అనగానే, మీకు విన మెంటలా, అయినా ఆవిడ నాతో వచ్చి మాట్లాడితే మీకేంటంటే అభ్యంతరం, కార్తిక్ గారికి నా మీద నమ్మకం ఉంది, దీప గారి మీద ఎన్నలేని నమ్మకం, అయినా అనుమానం కింద వస్తే అసలు తన భర్తకి రావాలి కానీ నీకేంటి, అయినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకేమీ లేదే, ఈ విషయం గురించి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే బెటర్, మాట్లాడకపోవడం అనగానే, ఏంటి మాట్లాడకపోవడం, మీ ఇద్దరు ఇలా కావాలని ఇక్కడికి సీక్రెట్గా కలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అది ఇది అంటూ బాగా రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. ఓహో అసలు దీప బాగానే సెట్ చేసుకుంది అంటూ దీప క్యారెక్టర్ని బ్లేమ్ చేసి మాట్లాడేసరికి బాగా కోపం వస్తుంది. ఆ తర్వాత ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అంటూ అనగానే, దీప గారికి పెళ్ళయింది అనగానే, ఓ అవును కదా, అయినా మరి ఆ విషయం మర్చిపోయి తనెందుకు నీ దగ్గరికి వచ్చింది అంటూ కావాలని ఆ మ్యాటర్ రాబట్టడానికి రెచ్చగొట్టి మాట్లాడుతుంది సూరజ్ దగ్గర. ఆవిడేదో తన కంపెనీకి సీఈఓగా పోటీ జరుగుతుందని, అసలు మీరే దానికి కావాలని అడ్డుపడుతున్నారని తను నా సహాయం కోసం వచ్చింది అనగానే, ఇంతకన్నా వేరే వాడెవరు దొరకలేదా తనకి, అసలు నిన్ను సహాయం చేయాలని ఎలా అనుకుంది, అయినా నీకేం తెలుసని సహాయం చేయడానికి, ఇక్కడ ఒక చిన్న బడ్డీ కొట్టులాగా ఫుడ్ స్టాల్ పెట్టుకున్నావు, ఇలాంటి వాడికి ఒక కంపెనీ సీఈఓకి హెల్ప్ చేయాల్సిన టాలెంట్ ఉందా అంటూ కావాలనే చాలా చాలా రెచ్చగొడుతుంది. ఇక సూరజ్కి ఈగో బాగా హర్ట్ అవుతుంది. ఎంత మాట అనింది, నన్నే ఇంత మాట అంటుందా అని చెప్పేసి ఇక ఆ ఫుడ్ స్టాల్ గురించి పక్కన పెట్టి దీప కోరుకున్న కోరిక ప్రకారం ఫుడ్ స్టాల్ దగ్గరికి బాధ్యతలు వేరే వాళ్ళకి అప్పగించి దానికి ఎటువంటి లోటు రాకూడదు, నేను ఒక 2 వారాల్లో తిరిగి వస్తాను, ఆ తర్వాత నువ్వు ఒక్క విషయంలో కాంప్రమైజ్ అయినా కూడా బాగోదు అని చెప్పేసి బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చి దీప కంపెనీలో అడుగు పెడతాడు. అక్కడ మెయిల్ చదవడం రాక దీప చాలా ఇబ్బంది పడుతుంది. ఇక అలా ఇబ్బంది పడుతున్న దీపని జ్యోత్స్న చాలా రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంది, అవమానిస్తుంది. అంతమంది ముందు అవమానించేసరికి దీప కాస్త బాధపడుతుంది. అయితే సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు కార్తిక్ ఇంకా దశరథ. ఆ తర్వాత దీపకు అండగా నేనున్నాను అని చెప్పేసి సూరజ్ అయితే వస్తాడు. సూరజ్ని ఆ కథలో చూడగానే ఇక కార్తిక్కి కొండంత ధైర్యం వస్తుంది. ఎందుకంటే జ్యోత్స్న పొగరు అనిచేది ఒకే ఒకడు, అది కూడా సూరజ్ అని కార్తిక్కి తెలుసు కాబట్టి దీప గారు మీరేం కంగారు పడకండి, మీకు కావలసిన ఇన్ఫర్మేషన్, మీకు నేర్పించాల్సిందంతా నేను ఈ 2 వారాల్లో నేర్పిస్తాను, మీకు ఎవరి సహాయం అవసరం లేదు, ఈ 15 రోజుల్లో మీ అంతట మీరే అన్నీ తెలుసుకునేలాగా నేను చేస్తాను, మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను అడగండి, ఈ క్షణం నుంచి నేను ఇక్కడే ఉంటాను, మీకు తోడుగా ఉంటాను అని చెప్పేసి కార్తిక్కి హాయ్ చెప్పి జ్యోత్స్నకు బుద్ధ చెల్లాగా చేస్తాడు సూరజ్. థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఇన్ని రోజులు నేను దీపకి సహాయం చేయలేకపోతున్నానని చాలా బాధపడ్డాను, కానీ ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది,
నీలాంటి వాడు దీపకు అండగా ఉన్నాడంటే ఖచ్చితంగా సీఈఓగా దీపే గెలుస్తుంది అంటూ బాగా సంతోషపడతాడు కార్తిక్. చాలా థ్యాంక్స్ సూరజ్ గారు అంటూ దశరథ కూడా థ్యాంక్స్ చెప్తాడు. ఇక తర్వాత ఏంటి డాడీ ఇది, అసలు ఎవరి సహాయం తీసుకోవద్దని కదా కండిషన్ అనగానే, సారీ పెద్ద మేడం గారు, మీరు కండిషన్ మర్చిపోయినట్టున్నారు. ఈ దీపకు మేము అంటే నేను భర్తగా నేను కానీ తండ్రి పొజిషన్లో ఉన్న దశరథ గారు కానీ సహాయం చేయొద్దని కండిషన్ పెట్టారు. మేమిద్దరం కలవద్దని కండిషన్ పెట్టారు. కానీ మేమిద్దరం ఏం కలవట్లేదు కదా, అంతేకాని మేము పర్సనల్సే మాట్లాడుకుంటున్నాం తప్ప ఇంకా ఈ కంపెనీకి సంబంధించిన విషయాల్లో నేనేమి జోక్యం చేసుకోవట్లేదు, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటూ జ్యోత్స్నకి కొంచెం షాక్ అయితే గట్టిగానే తగులుతుంది. ఇక సూరజ్ ప్రతి విషయంలో దీపకు అండగా ఉంటూ దీపకు వచ్చిన మెయిల్స్ ఎలా చదవాలి, ఏం చేయాలి అనేది మొత్తం కూడా తను దగ్గరుండి చూసుకుంటాడు. అయితే ఆర్డర్స్ తనకి జెన్యున్గా రావడం, తను దాన్ని యాక్సెప్ట్ చేయడం, తన కష్టాన్ని నిలబెట్టుకొని అంతా సెట్ చేసుకోవడం వల్ల కొద్ది రోజుల్లోనే తనకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. కానీ జ్యోత్స్న మెయిల్స్కి మాత్రం ఎటువంటి ఫుడ్ ఆర్డర్స్ రాకపోవడం, వచ్చినవి కూడా ఆ ఫుడ్ అంటే క్వాలిటీ లేకుండా పెట్టడం వల్ల తనని అందరూ రిజెక్ట్ చేస్తారు. తన ఆర్డర్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇక తర్వాత 2 వారాలలో దీప అనుకోని స్థితిలోకి చేరుతుంది. అంటే చాలా మంచి కలెక్షన్స్, అంటే మంచి మంచి ఆర్డర్స్, అలాగే తన రెస్టారెంట్కి జనాలు బాగా రావడం, ఫుడ్ క్వాలిటీ బాగుందని చెప్పడం, అందరికీ సర్వింగ్ బాగుందని, అలాగే అంతా కూడా బాగుందని, ఫుడ్ టేస్ట్ క్వాలిటీ ఇంకా రేటు కూడా అన్నీ కూడా బాగున్నాయని చెప్పేసి దీప చేపట్టిన రెస్టారెంట్కి అయితే మంచి పాజిటివ్ రివ్యూ వస్తుంది. ఇక దాంతో దీపకు సూరజ్ అండగా ఉంటూ దీపని సీఈఓగా కూర్చోబెడతాడు. ఎందుకంటే అందువల్ల సూరజ్ కష్టం అలాగే దీప ఆలోచనలు రెండు తోడయి దీపకు తన ఒక సొంతంగా బలం అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే అన్నీ ఒక మనిషి చదువు తెలివితేటలు తెలిసినవాడు తనకు తోడుగా ఉంటే ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కోగలదు అనడానికి ఇదే ఉదాహరణ. అదే జ్యోత్స్న తన తల పొగరుతో అసలు సహాయం చేయడం కూడా ఇష్టం లేదు, ఆ కంపెనీకి రావడం కూడా ఇష్టం లేదు అన్న వాడిని రెచ్చగొట్టి మరీ ఆ కంపెనీకి వచ్చేలా చేసింది. ఇక దాంతో జ్యోత్స్న అయితే తలదించుకుంటుంది. దీప సీఈఓగా ఆ కంపెనీ బాధ్యతలు చేపడుతుంది. ఎటువంటి చదువు రాని ఆ మొద్దు సన్నాసి ఈ సీఈఓ పదవిలో కూర్చోవడం ఏంటి, నాకు చాలా ఇన్సల్టింగ్గా ఉంది. ఆ సూరజ్ గారిని ఆ దీపని నేను అసలు భూమి మీద బ్రతకనివ్వను, వాళ్ళిద్దరికీ ఇక కొద్ది రోజుల్లోనే చివరి రోజులు కానున్నాయి అంటూ ఇక జ్యోత్స్న అయితే చాలా గట్టిగా ఫిక్స్ అయిపోతుంది. ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో. ఇలా జరిగి జ్యోత్స్నకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వాలని సూరజ్ దీపకు అండగా ఉంటూ దీపని సీఈఓ పదవిలో కూర్చోబెట్టాలని, ఇక మీదట దీపకు అన్ని మంచి రోజులు రావాలని అనుకునే వాళ్ళు ఎస్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్లోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.